గమనించాలి. దేవుని యొక్క సాక్ష్యం పొందకపోతే మానవుడు శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని చేరుకోలేడు. అంతే కదండి. ఎవరినైతే దేవుడు ఒప్పుకుంటారో వారు పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. ఎవరిని దేవుడు ఒప్పుకుంటాడు? ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, నీతిమంతులుగా జీవిస్తారో, రక్షణను పొందుకొని ఆ రక్షణను మరణం వరకు కాపాడుకుంటారో వారిని దేవుడు ఒప్పుకుంటారు. వారిని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తారు. వారే పరలోక రాజ్యంలో యుగయుగాలు ఆనందిస్తారు. మరి ఎవరిని దేవుడు ఒప్పుకోడు అని అంటే, ఈ లోకంలో భక్తిగా జీవిస్తున్నట్లుగా నటిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా తమ జీవితాన్ని మార్చుకోకుండా ఎవరైతే పాపంలో జీవిస్తారో, పాపపు కార్యంతో తమ జీవితాన్ని నింపుకుంటారో వారిని దేవుడు ఒప్పుకోడండి. వారిని గురించి దేవుడు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు అని ఒక మాట అంటారు. ఒకసారి ఆలోచన చేద్దాం. రక్షణ మారు మనసు పొందుకుందాం. పొందుకున్న రక్షణను మరణం వరకు కాపాడుకుందాం. దేవుడి నుండి మంచి సాక్ష్యాన్ని పొందుకుందాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.